నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. సర్వసాధారణంగా వినిపించేటటువంటి మాట అండి దరిద్రం. ఈ దరిద్రం అనే మాట ఊతపదంగా కూడా చాలా మందికి ఉంటుంది. దరిద్రంగా ఇలాగే దరిద్రంతో ఇబ్బంది పడటం అనేది అసలు దేన్ని బేస్ చేసుకుని చెప్పాలి? ఒక జన్మజాతకం చూసినప్పుడు ఏమంటే మీకు డెఫినెట్గా ఒక ఇంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది రీత్యానే దరిద్రం అనేది వస్తుంది కదా కదా వన్ ఆఫ్ ద పాయింట్స్ అది. అట్లాగే అలవాట్ల రీత్యా కూడా దరిద్రం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మనం శుచిగా శుభ్రంగా లేవనుకోండి, అనారోగ్యం వస్తే దరిద్రం వస్తుంది ఆబ్వియస్గా కదా. ఇల్లు కూడా నీట్గా ఉండాలి. కొందరు అన్ని ఉన్నా దరిద్రంగానే ఉంటారు. దరిద్రంగా అది ఇంకా ఎలా చెప్పాలో తెలియదు. ఎట్లాంటి జన్మజాతకం చూసినప్పుడు ఎటువంటి కాంబినేషన్ దరిద్రానికి ఖచ్చితంగా మీకు దరిద్రంతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పే పరిస్థితి ఉంటుందా? మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అమ్మ, ఎప్పుడైనా కూడా జాతక పరంగా అనేటువంటిది ఖచ్చితంగా నేను చెప్తా, జాతకాన్ని చెక్ చేసుకోండి, మనం వెళ్ళే మార్గం సరైందా కాదా అనేటువంటి విషయాలను తప్పకుండా తెలుసుకొని ముందుకు వెళితేనే బాగుంటుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం ఉండేటువంటి పీరియడ్లో ఒక మాయలో పడిపోతాం. పోయి మనం వాస్తవానికి మనం బతుకుతున్నదే ఒక మాయ. ఇది మొత్తం ఇంకా ఎవరో ఒకరు వచ్చి ఈ మాయలో నుండి ఏదో బొందలోనో లేదా ఎన్నో దోయడానికే వాళ్ళు వస్తారు. అదేమిటి? ఆన్లైన్ పెట్టుబడులు, లేదా ఆన్లైన్ డబ్బులు తీసుకోవడాలో, లేదా ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడమో, లేదా ఎవరినైనా నమ్మి మోసపోవడమో, లేదా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నేను తప్పకుండా అని చెప్పి కొన్ని రోజులు లీవింగ్గా ఉండి తర్వాత వదిలేయడాలో, వేరే వివాహం చేసుకోవడాలో చెప్పలేం. ఇవన్నీ వారి వారి జాతకరీత్యా కానీ కొన్ని మనం చేతులారా చేసుకునేటువంటివి ఇవి. ఉన్నది వ్యవస్థ ఇది ఇంతే. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఒక మాట అన్నాడు, శ్రీనివాస్ గారు, ఏది అదే ఆడియో ఫంక్షన్లో. ఒక మనిషి ఉన్నాడు, అరుగు బయట కూర్చున్నాడు. ఉదయం లేచి వాళ్ళ ఆవిడ ఏదో వండి పెట్టిందో అది తిన్నాడు, కూర్చున్నాడు, వచ్చిపోయేటువంటి జనాలను చూస్తున్నాడు. సాయంకాలం అయింది, టీ తాగాడు, మళ్ళీ చూస్తున్నాడు. రాత్రి అయింది, భోజనం చేసి పడుకున్నాడు. మళ్ళీ తెల్లారైంది, మళ్ళీ అదే పని చేస్తున్నాడు. అంటే ఒక మనిషి ఈ విధంగా బతకడం గొప్ప అంటే గొప్పే అని చెప్పిండు ఆయన. ఎందుకు అంటే నేననేది, ఉన్న దాంట్లో మనం సరిపెట్టుకొని ఉంటే సరిపోతుంది. లేని దానికోసం నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో, వాడికి కారు ఉన్నది నేను కొనుక్కోవాలి, వీనికి బండి ఉన్నది నేను కొనుక్కోవాలి, వాళ్ళకి ఇల్లు ఉన్నది నేను కొనుక్కోవాలి అనే ఆలోచన వీనికి ఏం లేవు. ఇక్కడ త్రివిక్రమ్ గారు చెప్పిన ప్రశాంతంగా ఉన్న డబ్బులలో ఆ ఇంట్లో వాళ్ళ భార్య ఏదైతే ఉండిందో అది బాధే. ఇది వండు, లేదా ఇంట్లో ఉప్పు తక్కువైంది, ఇందులో కారం ఎక్కువైంది, ఇది చెప్పినా భార్యాభర్తలలో గొడవలే ఉంటవి. అక్కడ అది కూడా చెప్పలేదు. భార్య ఏది వండిందో అది తిన్నాడు, కూర్చున్నాడు. అంటే ఇది నేను చెప్పడానికి లేదా మీరు చెప్పడానికి అంతే బాగానే ఉంటుంది, అనుభవించడానికి తెలుస్తుంది వారి యొక్క బాధ. నేను అనేది ఏమిటి అంటే, అసలు ఈ పొజిషన్ మనకు ఎందుకు వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్ మీరు వేసుకోండి, మీకు మీరు ప్రాక్టికల్గా మీరు ఎందుకు వచ్చింది? ఓకే, మళ్ళీ నేను దాని జోలికి పోవద్దు. మరి జాతకం చూసినప్పుడు ఎట్లా చెప్తారండి వీళ్ళు దరిద్రంతో ఇబ్బంది పడతారు? ఖచ్చితంగా అదే చెప్తున్నాను నేను. కొన్ని భావాలలో 6వ భావమో 8వ భావమో ఇవి చాలా ఇంపార్టెంట్. అందరూ అంటుంటారు. వారి లగ్నం కూడా ఎప్పుడైతే వారి లగ్న అధిపతి మినిమం 10 degrees లోపు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే 18 తర్వాత నుండి 20 చిల్లరలో ఆ లగ్నం పడింది అంటే మాత్రము కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. లగ్నాధిపతి కానీ లగ్నం కానీ దృఢంగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. ద్వితీయాతు కేతువు అంటే ఇక్కడ మళ్ళీ అందరికీ కాదు, కొందరికి. ఈ ద్వితీయాతు కేతువు ఉంటే వారి నోటి నుండి ఒక దుర్వాసన వస్తుంది, వారి శరీరం నుండి ఒక విపరీతమైన ఒక స్మెల్ అనేటువంటిది వస్తుంది. ఇది సత్యం, నేను లైవ్లో నేను చూసి మరి చెప్తున్నా. సో కొన్ని భావాలలో కేతు ఉంటే, అదేవిధంగా నీట్నెస్ తక్కువ ఉంటారు. నీట్నెస్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ అంటే ఇప్పుడు ఫేస్ ఒకటి అద్భుతంగా ఉంటుంది, అంటే స్నానం చేయరు, ఎక్కువగా ఒక ముఖం కడుక్కొని నడిపిస్తూ ఉంటారు 1-2 days. ఇలాంటి పరిస్థితులు.
ఇక కొందరు అద్భుతంగా తయారవుతారు, వారు మాట్లాడితే నోటి నుండి దుర్వాసన వస్తుంది. అంటే కొన్ని ఇబ్బందులు. అదేవిధంగా రెండో భావంలో సూర్యుడు ఉంటే నోటి నుండి దరిద్రం. ఎందుకు? తొందరపడి మాట్లాడడము, తొందరగా నోరు జారడం కానీ, నా మాటే అనే విధంగా మాట్లాడడం కానీ ఉంటుంది. నోటి దురుసు వల్ల దరిద్రం ఏర్పడుతుంది. ఇట్లా ఓవరాల్గా చాట్ అనేటువంటిది అది చాలా ఉంటుంది. అందులో ఇక అష్టమ శనో లేదా 4వ భావంలో శనో ఏదైనా నేను అనేటువంటిది ఏమిటంటే మనకు మనము డెవలప్మెంట్ కావాలి, మనకు మనము ధైర్యంగా ఉండాలి. ఇందాక వీడియోలో చెప్పినట్టుగా మనకు మనం ఒక పావు గంట కూర్చోండి, నేను ఎందుకు ఇట్లా అయ్యాను, మరి నేను ఏం చేయాలి, నాకు ఏది సెట్ అవుతుంది అనేటువంటిది మనము చూసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఈ సందర్భాలలో సరే ఏది ఏమైనప్పటికీ కూడా తొందరగా రిజల్ట్ రావాలి, ఈ దరిద్రమైనటువంటి ఈ వాతావరణం నుండి మేము విముక్తులము కావాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఒక కొబ్బరి చిప్ప అంటే ఎండు కొబ్బరిని తీసుకోవాలి. ఎండు కొబ్బరిని తీసుకొని అందులో గోధుమ పిండి, ఒక ప్లేట్లో కొంత గోధుమ పిండి, అదేవిధంగా కొంత శర్కర, అదేవిధంగా కొంత రైస్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి రైసును, అదేవిధంగా బియ్యం రవ్వ రైట్ లైక్, అదేవిధంగా కొంత నెయ్యి, నువ్వులు, ఈ నువ్వులు తెల్ల నువ్వులు, ఈ యొక్క గోధుమ పిండి, అదేవిధంగా కొంత శర్కర పొడి కానీ శర్కర, బియ్యం రవ్వ కొంత నెయ్యి, వీటిని అన్నిటిని వేసి ముందుగా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 11 ఎండు కొబ్బరిని తీసుకోండి, ఎండు కొబ్బరి కుడకలు, అందులో ఈ యొక్క మిశ్రమాన్ని మొత్తం వేయండి. వేసేసి మీ ఇంటి వెనకాల సైడ్ కానీ, రావి చెట్టు కింద కానివ్వండి, మర్రి చెట్టు కింద కానివ్వండి, తుమ్మ చెట్టు కింద కానివ్వండి, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలలో కానివ్వండి, అక్కడ ఒకటి, అక్కడ 2, అక్కడ ఒకటి, ఇట్లా అన్నీ పెట్టేసేయండి. పెట్టేసి మిగిలినటువంటి పొడిని చల్లేసేయండి అక్కడిక్కడ. చీమలకు మీరు ఒక ఇంటి నిర్మాణాన్ని ఇస్తున్నారు ఇక్కడ. దీని అర్థం చీమలు ఏవైతే ఉంటున్నాయో, చీమలకు ఎప్పుడైతే మీరు ఆహారాన్ని అందజేసి ఆ చీమలకు ఒక గూడును మీరు క్రియేట్ చేస్తున్నారో, దీనివల్ల తొందరగా మీ పనులు ముందుకు సాగడం కానీ, ఈ దరిద్రమైనటువంటి జీవితం నుండి ఏదైనా కొంత మంచి మార్పు అనేటువంటిది ఖచ్చితంగా మీకు వితిన్ 21 డేస్లోనే కనబడుతుంది. 100కు 200%. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఉంటే ఉండనివ్వండి. ఇప్పుడు మా ఇంట్లోనే బ్రాహ్మణుడు ఉండని, నేను కాదని నేను అనను, కానీ ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ అనేది అవసరం. ఇప్పుడు ఇవాళ ఉండేటువంటి పరిస్థితులలో చెప్పలేము ఎవరికి ఏ పవర్ ఉందో, ఎవరు ఎట్లాంటి వారో. లైక్ కనుక మీ మనసుకు ఎవరు నచ్చారు, నేను అని కాదు, ఎవరు నచ్చితే వారితో మాట్లాడి ఒకసారి చూడండి. దానివల్ల మీకు ఒక అద్భుతమైనటువంటి ఫలితం. ఇప్పుడు మొన్న ఒక ఆమె జర్మనీ నుంచి మాట్లాడింది. తనకు సుమారుగా వివాహము 2016లో జరిగింది, ఇప్పటి వరకు సంతానం లేదు. సో ఎవరో చెప్పారట, నీకు సంతాన యోగం లేదు అని చెప్పి, మీకు సంతానం కాదు అని. నేను ఒకటే విషయం చెప్పిన, రాబోయే ఒక 6 నెలలలో మీరు కన్సీవ్ అయినా లేదా అలాంటి సిమ్టమ్స్ మీకున్నా నాకు మీరు ఫోన్ చేయండి, ఫోన్ చేస్తారు, ఇది రాసి పెట్టుకోండి డైరీలో అని చెప్పిన. ఎందుకంటే ఆ అమ్మాయికి సుమారుగా వివాహం అయినప్పటి నుంచి పంచమ భావము దృష్టి రాలేదు. పంచమ భావ దృష్టిపై గురువు యొక్క చూపు ఉంది. ఆ గురువుకు సంబంధించినటువంటి దశ ఇప్పటివరకు రాలేదు. ఆ పంచమ స్థానంలో ఉన్నటువంటి ఆ కుజుడు కానీ కేతువు కానీ కలిసి ఉండడం ద్వారా ఆ అమ్మాయికి బాగా ఇంపాక్ట్ అవుతున్నది. పీసీఓడి కానీ లైక్ ఇంకా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే దానిపైన శుభగ్రహాల దృష్టి పడుతుందో కంపల్సరీ అవుతుంది. సో అట్లా సబ్జెక్ట్ అనేటువంటిది కనుక మీరు చూపించుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు, కృతజ్ఞతలు.